ఎందుకు ఏడుస్తున్నావు? మీ డాడీ ఏ ముందు నన్ను కొట్టాడు. ఎవరైనా కొడితే మనం తిరిగి కొట్టాలి కదా. కొట్టడం అయింది కదా, ఇక వదిలేయ్. ఇందాక నుంచి ఒక్క 5 minutes అడుగుతున్నా మిమ్మల్ని. కూర్చో కూర్చో. మీరు నర్స్ కదా, కొంచెం డ్రెస్సింగ్ చేయండి చేయండి. శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదొక దొంగ పోలీస్ ఆట. మీ నాన్న పోలీసు, నేను దొంగ. దొరికాను కదా అని బాగా ఆట పట్టించాడు. బ్లడ్ వస్తుంది, తుడవండి తుడవండి తుడవండి. పాపను వదలరా. ఎందుకు భయపడుతున్నావు? నేను నిన్నేమన్నా అన్నానా? నువ్వు నా మాట వినకపోతే అప్పుడు నాకు కోపం వస్తుంది. శ్రావ్య, నీకు మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? ఆ? చెప్పు శ్రావ్య, చెప్పు శ్రావ్య. చెప్పనా? నోట్లో అట్టిపని పెట్టుకున్నావా? చెప్పు. ఇది ఇక్కడితో ఆగిపోదురా. ఇక్కడితో అయిపోతుందని ఎవరు చెప్పారు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం అర్థం కావాలి? నీకు ఈ మాధవ్ గురించి తెలీదురా. ఏ తెలిస్తే చుచ్చిపోసుకుంటానా? అవును, నువ్వు ఇలాంటి వాడివి అని తెలిస్తే నేను అప్పుడే చుచ్చిపోయించేవాడిని. నిన్నే కాదు, దాన్ని కూడా. సార్, తప్పు జరిగిపోయింది కదా. ఏం తప్పు? ఏం తప్పు? నేనేం తప్పు చేయలే. నేనేం తప్పు చేయలేదు. నొప్పిగా ఉందా సార్? నువ్వు చేసింది ఏది మర్చిపోండిరా. ఓవర్గా ఇంకేమైనా చేస్తే నేను చంపేస్తా. ముందు 2 కాళ్ళ మీద నుంచుని తర్వాత మొరగరా కుక్క. మాధవ్, మాధవ్. మాధవ్, అంటే చేస్తా. లోపల లైట్లు వెలుగుతున్నాయి కానీ తలుపు చేయట్లేదు. తప్పించుకున్నాడు రా. ఈడు పార్టీ అడిగినప్పుడల్లా ఇలా చేస్తారా? అడిగి ఫోన్ చేయి. సరే. కచ్చి 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 కచ్చి
ఆపు. ఫోన్ కట్ చేస్తున్నాడు. ఒరే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? గుళ్ళో లేదా దేన్నో దాన్ని ఎత్తుకుపోయి ఈ రాత్రి అంతా ఎంజాయ్ చేస్తారా? చెట్టుకి చీర చుడితే చాలు పరిగెత్తుకెళ్ళిపోతాడు. నేను రాత్రి ఏం జరిగిందిరా? ఏది ఆ శివగారితో గొడవ? ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని మన పార్కింగ్ వచ్చాడు. ఆ మాధవ్ గాడు ఆ కుర్రోడు పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అల్లరి పెట్టాడంట. ఆ కుర్రోడు మంచోడు కాబట్టి సరిపోయింది, ఏ గొడవ చేయలేదు. నేనేం చేయలేదు. అయినా ఇంట్లో అంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని ఇడికి ఇదేం బుద్ధిరా? ఒరే జ్యోతి అంటే నీకు మంచి ఇది కదరా. జ్యోతి పేరు చెప్పగానే నీ ఇంటికి లెక్క పడతారా నాకు తెలుసు. ఏ మాటకా మాటే గాని జ్యోతి కత్తిలా ఉంటుందిరా. అలాంటిది గాని నా దగ్గర ఉంటేనా. ఎందుకీ శివజాగారం పోదావరండి. పదరా. నువ్వు ఇతనికి ఏం చేసావో నాకు తెలీదు. ఇతను మన పాపని చంపేసి ఉండేవాడు. ఇంకొకసారి అడుగుతున్నా, ఇతనెవరు? నేనేం చేయలేదు జ్యోతి. అనవసరంగా నువ్వేం ఊహించుకోకు, వాడు మాటలు నమ్మకు. హే, ఇవన్నీ ఆపరా. జరిగింది చాలు. నా ఫ్యామిలీతో ఆటలేదు ఏంటి? నువ్వు చేసిందంతా నేను మర్చిపోతా. నువ్వేం చేసావో నాకు తెలియాలి. నన్ను నమ్ము, నేను ఇవన్నీ చెప్తా జ్యోతి. వాడిని వెళ్ళని వెళ్ళరా. నాకు ఈ ఎపిసోడ్ ఆపాలని లేదు సార్, కంటిన్యూ చేయాలనుంది. ఇదిగో దీన్ని చంపే, నన్ను కూడా చంపే. నీకు కావాల్సింది చెయ్యి, కానీ ముందు నాకు తెలియాలి మా ఆయన ఏం తప్పు చేశాడు. తనకి చెప్పురా. నేను చెప్పనా? నేనేం చేయలేదని చెప్పు. నేనేం చేయలేదు కదా. జనాలు చూస్తుంటే మిమ్మల్ని కాపాడాను, అన్ని జాగ్రత్తలు అని చెప్పి మిమ్మల్ని హ్యాపీగా పంపించాను. ఏదో తెలిసి తెలియక కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేస్తుంటాను అంతేగా. హ, ఇదిగో చూడు, నీ ఫొటోస్ వీడియోస్ మొత్తం నీ ముందే డిలీట్ చేసేస్తా. చూడు చేశానా? రే వదిలేరా, వదిలే. ఇంకొక్కటి ఉంది, నేను వచ్చిందే దానికోసం. అది తెలిసాక వదిలేస్తా. కార్ డోర్ క్లోజ్ చేసి తనని ఏం చేశావు? ఏంటి? కార్ డోర్ క్లోజ్ చేసి నా అనుని ఏం చేసావురా కుక్క? నేనేం చేయలేదురా. ఏం చేయలేదా? నేనేం ఏం చేయలేదా? పాప ఉంది, దయచేసి వెళ్ళిపోరా ప్లీజ్. ఒక్కసారి నన్ను నవ్వుతూ వెళ్ళమని చెప్పండి, వెళ్ళిపోతా. చెప్పండి సార్. ప్లీజ్ వెళ్ళిపోరా, హ? వెళ్ళిపోరా. లేదు, ఇతను వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. వెళ్ళిపోరా. సార్ చెప్తారు, ఇక్కడ కూర్చొని జ్యోతి గారు. వద్దు, కూర్చోద్దు. చెప్తారు జ్యోతి గారు, కూర్చోండి. కూర్చోద్దు. నువ్వు తనకి ఇలా ముద్దు పెట్టావా? ఇలా హక్ చేసుకున్నావా? ఆ? రే వద్దురా, నీ కాలు పెట్టుకుంటా, వదిలేరా. నీ కాలు పెట్టుకుంటా, వదిలేరా. ఇది సరిపోదు, ఆ తర్వాత ఇలా చేసావా? అంతా చెప్పేస్తారా?
పిలుస్తా.